ఒక ఊరిలో రామలక్ష్మి అనే పేదరాలుండేది. తనకు భర్త లేడు. కామేశం జన్మించిన నెల రోజులకు రాళ్లు కొట్టే పనికి వెళ్లి గుట్టలో పెట్టిన బాంబు పేలి దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత ఊళ్ళోని వాళ్లంతా కామేశం జాతకం మంచిది కాదని, ఎక్కడన్నా వదిలేసి రమ్మని, లేకపోతే తల్లికి కూడా ప్రమాదమని హెచ్చరించారు. అయితే రామలక్ష్మి ఊళ్ళో వాళ్ల మాటలను కొట్టివేసి నా కొడుకును గొప్పవాడిని చేసి అందరి చేత అదృష్ట కథకుడని నిరూపిస్తానని మనసులో గట్టిగా నిర్ణయించుకునేది. అప్పటి నుండి కూలీ పని చేసుకుంటూ వచ్చే కొద్దిపాటి కూలీ డబ్బుల్లో తాను ఒక పూట తిని ఒక పూట పస్తులుంటూ కొడుకుని చదివిస్తుంది. రోజు ఆ ఊళ్ళోకి వచ్చే బస్సుల్లో పట్నం వెళ్లి చదువుకుని సాయంత్రం అదే బస్సుకి ఇంటికి వచ్చేవాడు. రామలక్ష్మి కొడుక్కి చిన్నప్పటి నుంచి ఆత్మాభిమానం నూరిపోసి కామేశం కూడా తల్లి చెప్పినట్టే ఆత్మాభిమానం కలవాడని పెరిగాడు. ఎంతలా అంటే కామేశం కన్న తల్లికి కూడా పాదసేవ చేయడు. అమ్మా, బస్సు వచ్చే సమయం అయ్యింది, ఇంకా నాకు అన్నం కట్టలేదు. అసలే ఈరోజు మా అధ్యాపకులు ముఖ్యమైన పాఠం చెప్తా అన్నారు. అమ్మా, అన్నం వద్దులేవే, ఆకలైతే మధ్యాహ్నం మా కళాశాల వద్ద ఏమైనా తింటాలే. అయిపోయింది నాయనా, అన్నం ఉమ్మగిలుతుంది. ఇంకో నిమిషంలో అన్నం కడతా, నీకు ఇస్తానని గుడ్డు కారం కూడా చేశాన్రా. అయిపోయింది, క్షణంలో అన్నం కట్టేస్తా. అలా కొడుక్కి అన్నం కట్టి అతడి సంచిలో అన్నం డబ్బా పెట్టి బస్సు ఆగే స్థలం వరకు వెళ్లి కొడుక్కి ఆత్మాభిమానం తన మీద తనకు నమ్మకం పెంచే మాటలు చెప్పి బస్సు ఎక్కించి ఇంటికి తిరిగి వచ్చింది. ఓ రామలక్ష్మి, ఇవాళ ఎవరు కూలిపోతున్నావు? మా ముఠాలో వస్తావా? మేమందరం మునసబ్ గారి పని ఒప్పుకున్నాం. ఆయనకు 100 ఎకరాల పొలం ఉంది. మన బోటోళ్ళకి ఏడాదంతా పని దొరుకుద్ది. నీకు కూడా ప్రతిరోజు కూలి డబ్బులు వస్తాయి. ఎందుకంటే కొడుకుని పట్టణంలో చదివిస్తున్నావుగా, డబ్బులు ఖర్చు బాగానే ఉంటుందిగా. నువ్వు ఒకసారి మున్సబ్ గారిని కలిసి నేను కూడా మీ లక్ష్య ముఠాలో చేరుతున్నాని ఒక్క మాట చెప్పావంటే ఇక మాతో పాటు పనికి రావచ్చు. ఏమంటారు ఆలక్ష్మి? వచ్చేటట్టయితే మాత్రం ముందు ఆయన ఒకసారి కలు, ఆ తర్వాత నీ ఇష్టం. మరి నేను రాను బాబోయ్. ఒకళ్ళని బతిమాలి కూలి సంపాదించుకోవడం నాకు ఇష్టం లేదు. రెక్కల కష్టం మీద బతికేదాన్ని. ఆత్మాభిమానం చంపుకుని దేహి అంటూ అడుక్కోవడానికి నాకు ఇష్టం లేదు. రామలక్ష్మి అలా చెప్పేసరికి లచ్చయ్య మనసులో నవ్వుకున్నాడు. రోజు కూలీ పని ఉంటుంది, డబ్బులు వస్తాయంటే ఆత్మాభిమానం అని ఏదో అంటుందని, ఎలా బతుకుతుందో ఏమో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అమ్మా, ఈరోజు మా కళాశాలలో ఏం జరిగిందో తెలుసా? ఎలాగూ ఇంకో 3 నెలల్లో చదువు అయిపోతుందని నా స్నేహితులు కొంతమంది ఉద్యోగం కోసం డబ్బుని లంచంగా ఇస్తున్నారటమ్మా. మంచి జీతభత్యాలుంటాయట. నన్ను కూడా అడిగారు, కానీ నేను అందుకు ఒప్పుకోలేదమ్మా. శభాష్ నాయనా, నా కొడుకు అనిపించుకున్నావు. నేటి సమాజంలో ఎంతో మంది తనకు ఉన్న తెలివితేటలు, తమలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని తెలుసుకోలేక తమ బతుకు ఇంతేనని, తమ కర్మ అని బతుకులో రాజీపడుతూ తమను హీనంగా పరిగణించుకుంటూ ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన వాళ్లు కూలివాడిగా ఒకరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి జీవిస్తున్నారు. అయితే మనిషికి బతకడానికి, డబ్బు సంపాదించుకోవడానికి ఎన్నో మంచి మార్గాలు ఉన్నాయిరా. ఒరే కామేశం, ముందు నీలో ఉన్న శక్తి ఏంటో తెలుసుకో. నీకే పని ఇష్టమో తెలుసుకో. నీ శక్తియుక్తులు ఉపయోగించి ఒకరికి నష్టం లేకుండా నీకు నచ్చినట్టు పనిచేస్తూ ఉన్నంతగా జీవించవచ్చు నాయనా. ఒరే కామేశం, మళ్లీ చెప్తున్నా, మనిషికి ఆత్మాభిమానం చాలా ముఖ్యం. ఎట్టి పరిస్థితిలోనూ జీవితంలో ఆత్మాభిమానం చంపుకుని బతకకూడదు నాయనా. అలాగేనమ్మా, నా జీవితంలో ఎట్టి పరిస్థితిలోనూ నన్ను నేను చంపుకొని బతకనమ్మా. నాలో ఉన్న ప్రతిభకు ఉద్యోగం నన్ను వెతుక్కుంటూ తప్పక వస్తుంది. అలా కొంతకాలం గడిచింది. కామేశం చదువు పూర్తయింది. తోటి స్నేహితులు కొంతమంది పలుకుబడిని, డబ్బుని ఉపయోగించి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. కామేశం వారిలాగా చేయలేకపోవటం వలన ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఇప్పుడు తల్లి దగ్గరే ఉంటున్నాడు. ఊళ్ళో తల్లి కొడుకుల ఆత్మాభిమానం గురించి అందరికీ తెలిసి
రకరకాలుగా మాట్లాడుకునేవారు. అరే ఎంకను ఆ పోతండే, ఆయన పేరు కామేశం. మొన్నటిదనక పట్నంలో చదివి ఉద్యోగం సంపాదించుకోవటం చేతకాక ఇంటికి వచ్చిండ్రా. ఆయన గారు నోరు తెరిచి ఎవరిని ఉద్యోగం అడగడంట. అది ఆయన దుట్లో తప్పంట. ఆయన ఆత్మాభిమానం కలవాడంటరా. అవునా? ఆ పిల్లగాడి గురించి నువ్వు మాట్లాడుతుంటే నాకు బలి ఆశ్చర్యం వేస్తుందిరా. నవ్వు కూడా వస్తుంది. ఎంతో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం దొరక్క యువతలో ఈ రోజుల్లో ఇంకా ఆత్మాభిమానం పౌరుషం అంటూ కూర్చుంటే ఉద్యోగం మారు దేవుడెరుగు. రోజువారీ బతుకు కూడా కట్టంగా మారుద్ది. ఆయన అడగంది అమ్మాయినే పెట్టదంటారా. మనకు అవసరమైతే ఒకసారి అడగటంలో తప్పే ఉంది. ఏది ఆయన ఇంకా ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నందుకు నాకు భలే ఆశ్చర్యంగా ఉందిరా. వీళ్ళిలా కామేశం గురించి మాట్లాడుకుంటుంటే ఆ పక్కనే కూర్చుని ఉన్న భూషణరావు అనే ఆయన విన్నాడు. చాలా తెలివి కలవాడు, డబ్బున్నవాడు, అలాగే ఒకళ్ళని ఏడిపించి నవ్వుకునే మనస్తత్వం కలవాడు. అరే అబ్బాయిలు, ఇందాకటి నుంచి మీరు మాట్లాడుకునేదంతా విన్నాను. ఈ ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరుగుతుంది. డబ్బుంటేనే బతుకు, డబ్బుంటేనే పేరు ప్రఖ్యాతులు, డబ్బుంటేనే స్నేహం, బంధుత్వం, సర్వం డబ్బేరా అబ్బాయిలు. అయితే కొంతమంది ఉంటారు, ఏ పని చేతకాక నలుగురు తమ చేతకానితనాన్ని చూసి నవ్వుకుంటారేమోనని దానికి అందమైన ముసుగు తొడుగుతారు. దాని పేరే ఇందాక మీరు చెప్పిన ఆత్మాభిమానం. నిజానికి వీళ్లకు అవకాశాలు లేక అలా ముసుగు తొడుక్కుంటారే గాని ఎవరన్నా అవకాశం ఇస్తే వెంటనే అసలు రూపం బయటపడి కాళ్ల మీద పడతారు. రేపు ఇదే సమయానికి కామేశం ఆత్మాభిమానం ఏ పాటిదో నేను నిరూపిస్తాను. చూడండి అబ్బాయిలు. నాయనా, ఈ ఏడాది ఏమైనా ఉద్యోగం వస్తుందా? ఎందుకంటే నాకు ఒంట్లో శక్తి తగ్గిపోతుంది. వీలైనంత త్వరగా నీ శక్తిని బయటకు తీసి మంచి ఉద్యోగం సంపాదించుకో నాయనా. అమ్మా, నాకు తగిన ఉద్యోగం తప్పక వస్తుందమ్మా. నాకా నమ్మకం ఉంది. ఒక పని చేద్దామనుకుంటున్నా అమ్మా. ఉద్యోగం వచ్చే వరకు ఖాళీగా ఉండటం ఎందుకు? నేను కూడా నీలాగే కష్టపడి పనిచేసి నీకు అండగా ఉంటానమ్మా. కామేశం అలా చెప్పేసరికి తల్లికి ఎందుకో బాధగా అనిపించింది. ఇన్నాళ్లు తాను పస్తులుండి కొడుకుని చదివించి గొప్ప ఉద్యోగస్తుడిగా ఉన్నతమైన వ్యక్తిగా చూడాలనుకుంది. కాని కొడుకేమో నీతో పాటు కూలికి వస్తానంటున్నాడు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే ఇంతలో కామేశం అలా బయటకు వెళ్లి వస్తానని వెళ్లాడు. బాబు, ఇలారా. నిన్ను చూస్తుంటే బాగా చదువుకొని ఖాళీగా ఉంటున్నట్టు కనిపిస్తున్నావు. నీలాంటి చాకులాంటి యువకులు ఖాళీగా ఉండకూడదు. నేను నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. చేస్తావా మరి? ఏమండి, మీరెవరో నాకు తెలియదు. అయినా నన్ను గుర్తించి ఉద్యోగం ఇప్పిస్తా అంటున్నారు. అయితే నాకు కొన్ని షరతులున్నాయండి. నేను ఉద్యోగం కోసం ఎవరినీ ఆశ్రయించను, ఎవరి కాళ్ళు పట్టుకోను. నా ప్రతిభను నేనే నిరూపించుకుంటాను. అది చూసి ఉద్యోగం గాని పని గాని ఇచ్చేవారుంటే చేయడానికి నేను సిద్ధం. వీళ్ళిలా మాట్లాడుకుంటుంటే పక్కనే ఉన్న ఇద్దరు ఇప్పుడు కామేశాన్ని ఎలా లొంగదీస్తాడా అని ఆతృతగా చూడసాగారు. ఉద్యోగం దొరకడం పెద్ద కష్టమేమీ కాదు గాని ఎటొచ్చి అందుకు ఎవరినైనా ఆశ్రయించాలి మరి, లేదా కాళ్ళైనా పట్టుకోవాలి. మరి నువ్వు అలా చేయగలవా? ఏం మాట్లాడుతున్నారండి? నేను నా కన్న తల్లికి కూడా ఇంతవరకు పాదాలు వత్తలేదు. అలాంటిది ఇంకెవరి కాళ్ళు పట్టుకోవాలా? అది అసంభవం. నేను ఎవరి పాదాలు పట్టను. నా చేత ఎవరూ కళ్ళలో కూడా అలా చేయించలేరు. ఎంత అమాయకుడివయ్యా! నిన్ను చూస్తుంటే నాకు నవ్వాగటం లేదు. నీలాంటి వాళ్ళని నేను ఎంతో మందిని చూశాను. చూడు, ఒక్క రోజులో నీ చేత ఎవరో ఒకరి పాదాలు ఒత్తిస్తా. చూస్తావా? అతడలా తనని అవమానిస్తూ మాట్లాడేసరికి కామేశానికి పౌరుషం వచ్చింది. సరే, మీరు గనక అలా నా చేత చేయిస్తే ఆ తర్వాత నుంచి మీరేం చెప్తే అది చేస్తాను. ఇదే నా శపథం అండి. కామేశం అలా శపథం చేసేసరికి నాగభూషణం కామేశాన్ని ఊరు చివర ఆలయానికి తీసుకువెళ్లాడు. అక్కడొక సన్యాసి కూర్చుని ఉన్నాడు. దండాలు స్వామి, ఇతని పేరు కామేశం. పెద్దలంటే భక్తి ఎక్కువ. తమరొకసారి విశ్రమిస్తే మీ పాదాలు ఒత్తి మీ అనుగ్రహం సంపాదిద్దామని ఈ యువకుడు తహతహలాడుతున్నాడు. దయచేసి
తమరు అనుమతించండి స్వామి. నాగభూషణం తన గురించి అలా సన్యాసికి చెప్పేసరికి కామేశానికి కోపం వచ్చింది. స్వామి, నేనెవరి పాదాలు వత్తుతానని చెప్పలేదు. అతడు చెప్పిందంతా అబద్ధమన్నాడు. అయితే కామేశం మాటలకు ఆ సన్యాసికి కోపం వచ్చింది. మూర్ఖుడా, మా పాదాలు ఒత్తడం నీకు అవమానంగా అనిపిస్తుందా? నీకు ఒక్కరోజు గడివిస్తున్నాను. రేపట్లోగా వచ్చి నా పాదాలు ఒత్తకపోయావో నిన్ను నా మంత్రశక్తితో శపిస్తాను. ఆ సన్యాసి అలా కోపంగా చూసేసరికి నాగభూషణం కామేశాన్ని తీసుకుని పక్కకు వచ్చాడు. కామేశం, ఆ సన్యాసి వద్ద ఎన్నో శక్తులు ఉంటాయి. నువ్వు ఆయన నుంచి తప్పించుకోవటం అసాధ్యం. ఎలాగూ రేపు సన్యాసికి పాదాలు ఒత్తావు. అదేదో ఇప్పుడే చేస్తే నా కోరిక కూడా నెరవేరుద్ది కదా. వెంటనే వెళ్లి అతని కాళ్ళ మీద పడవయ్యా. నువ్వెన్ని చెప్పినా నా ఆత్మాభిమానం చంపుకొని ఒకరి కాళ్లు పట్టను. నిన్న జరిగింది తిరిగి రాదు. రేపు ఏం జరుగుద్దో ఎవరికీ తెలియదు. నాకు ఈ రోజే ముఖ్యం. అందుకని నిన్న గురించి బాధపడ్ను, రేపటి గురించి భయపడ్ను. ఆ తర్వాత నాగభూషణం కామేశాన్ని తీసుకుని ఆ ఊళ్ళో పిల్లలు లేని వ్యాపారి ఇంటికి తీసుకువెళ్లాడు. ఆదిశేషయ్య గారు, నమస్కారం అండి. మీరు ఎన్నాళ్ళ నుంచో ఒక యువకుడిని దత్తత తీసుకొని ఆస్తి మొత్తం అప్పగిద్దామనుకుంటున్నారు కదా. ఈ చాకులాంటి యువకుడి పేరు కామేశం. చాలా బుద్ధిమంతుడు. తమకు అన్ని విధాలా తగినవాడు. వినయగుణం కలవాడు. తనను నిరూపించుకోవడానికి అతడు మీ పాదాలు ఒత్తడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అలా నాగభూషణం చెప్పగానే కామేశానికి కోపం వచ్చింది. అయ్యా, అతడు చెప్పేదంతా అబద్ధం. నేనెవరి పాదాలు వత్తను, నన్ను క్షమించండి అన్నాడు. ఆహా, ఆ అబ్బాయిని చూస్తుంటే ఎంతో మంచివాళ్ల కనపడుతున్నాడు. ఇలాంటి వాడిని దత్తత తీసుకుంటే నాకెంతో మనశ్శాంతిగా ఉంటుంది. నాయనా కామేశం, తొందరేం లేదు. ఈ రోజు కాకపోతే రేపు ఆలోచించుకుని వచ్చి నన్ను నాన్న అని పిలువు నాయనా. వయసులో పెద్దవాడినన్న గౌరవంతోనైనా నాకు పాదసేవ చెయ్యి. పుణ్యం వస్తుంది నాయనా. ఆ పుణ్యం నిన్ను నా ఆస్తికి కూడా వారసుని చేస్తుంది. అక్కడి నుంచి బయటకు వచ్చాక కామేశానికి నాగభూషణం మీద చాలా కోపం వచ్చింది. ఏమయ్యా, నువ్వెంత తిప్పల పడ్డా గాని నేను మారను. సన్యాసి శాపాలకు, కలవారి ధనాలకు లొంగిపోయి నా ఆత్మాభిమానం చంపుకునేవాణ్ణి కాదు. నా చేత ఎవరికైనా పాదసేవ చేయించడం ఆ బ్రహ్మరుద్రుల వల్ల కూడా కాదు. ఇక ఓడిపోయానని ఒప్పుకోవయ్యా. ఓహో, అలాగా. ఆ మాట ఇప్పుడు కాదులే, రేపందు గాని. సర్లే గాని ఒకసారి మా ఇంటికి పోదారా. నీకు మతిపోయే విషయం చెప్తా. అలా నాగభూషణం కామేశాన్ని వెంటబెట్టుకుని తన ఇంటికి తీసుకువెళ్లి ఎంతో అందగత్తె అయిన తన కూతురు రమ్యను చూపించాడు. చూశావా, తను నా కూతురు రమ్య. గొప్ప అందగత్తె. ఆమెను పెళ్లి చేసుకోవాలని చాలా మంది యువకులు పోటీ పడుతున్నారు. అందుకు నేనేం చెప్తే అది చేస్తామంటున్నారు. వాళ్లలో డబ్బున్న వాళ్ళున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులున్నారు. అయినా సరే నువ్వు గనక ఒకసారి నా పాదాలు పట్టుకున్నావంటే వాళ్ళందరినీ కాదని నీకే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. ఏమంటావు కామేశం? నా కాళ్ళు పట్టుకుంటావా మరి? ఏమయ్యా, మీ అమ్మాయి గురించి, ఆమె పెళ్లి గురించి మీరు చెప్పిందంతా నిజమే. నిజంగా మీ అమ్మాయి చాలా అందంగా ఉంది. కాని నేనందరికంటే భిన్నమైన వాణ్ణి. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టమే. కాని అందుకు మీ కాళ్లు పట్టుకోవాలంటే మాత్రం అది అసాధ్యం. నా వల్ల కాదు. నీకు ఇంకో విషయం చెప్పదలిచాను. కన్న కూతురి అభీష్టం తెలుసుకోకుండా అంగట్లో బొమ్మలా ఆ అమ్మాయి నిలబెట్టావు. అది చాలా తప్పండి. తనకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది. దయచేసి అది గుర్తించి తన మనోభిప్రాయం తెలుసుకోండి. కామేశం అలా తన పట్టు విడవకపోయేసరికి నాగభూషణానికి బాగా కోపం వచ్చింది. ఒరే పిచ్చోడా, నీ నియమనాలో నాకు అర్థం కావటం లేదు. అసలు ప్రపంచమంతా పాదసేవలోనే ఉందిరా మూర్ఖుడా. అసలు నీకు ఆస్తి లేదు, అధికారం లేదు. నువ్వేం చేయకపోయినా నీకు మాత్రం అన్ని కావాలి. అహంకారంతో లేనిపోని ఆత్మాభిమానం అంటూ చేతికి అందొచ్చిన వాటిని పోగొట్టుకుంటున్నావురా మూర్ఖుడా. నేనెత్తిన దరిద్రం తాండవం చేస్తున్నప్పుడు ఎవరేం చేయగలరు? ఏదేమైనా రేపు అందరి పాదసేవ చేయడానికి సిద్ధంగా ఉండు మరి. నాగభూషణం అలా చెబుతూ కామేశాన్ని ఓడించడానికి ఒక పథకం ఆలోచించాడు. ఆ తర్వాత కామేశం తన ఇంటికి వెళ్లిపోయాడు. మర్నాడు పొద్దున్నే భూషణం వద్దకు వచ్చాడు.
రావయ్య కామేశం, నీకో చెడ్డ వార్త. ఏంటంటే నువ్వు కలలో కూడా ఎవరికి పాదసేవ చేయనన్నావు కదా. రాత్రి నాకు కల వచ్చింది. అందులో నువ్వు కాళ్ళు పడుతున్నావట. నా ఒక్కడే కాదు, చాలా మంది కాళ్ళు పట్టావు. నాకిప్పటికీ ఆ దృశ్యం కళ్ళ ముందే ఉంది. ఇప్పుడు చెప్పు కామేశం, నువ్వు పందెం ఓడిపోయినట్టేనా? నాగభూషణం అలా చెప్పేసరికి కామేశం బిత్తరపోయాడు. నేను కాళ్ళు తిన్నట్టు అతడికి కలలో రావటం ఏంటి అని ఆలోచించసాగాడు. అయ్యా, కలలో కూడా ఎవరికీ పాదసేవ చేయనని మీతో అన్నమాట నిజం. దానికి ఇలాంటి పరిణామాలుండొచ్చని అప్పుడు నాకు తెలియదు. మీ తెలివి అమోఘం అండి. సరే, కల గురించి మీరన్నది నిజమేనని నమ్ముతాను. మన షరతుల ప్రకారం ఇక మీరు చెప్పినట్టు నేను చేస్తాను. అలారా దారికి. లేకపోతే నీ బోడి ఆత్మాభిమానంతో ఎన్నాళ్లు మమ్మల్ని అందరినీ చావుగొట్టావు కదరా. ఇదిగో కామేశం, నువ్వు ఓడిపోయావు కాబట్టి నువ్వు ముందు రోజు ఎవరెవరికి పాదసేవ చేయడానికి తిరస్కరించావో వాళ్ళందరికీ కాళ్ళొత్తిరాపో. కామేశం ఆలోచనలో పడ్డాడు. ఎలాగో తాను అందరి పాదసేవ చేయడానికి ఒప్పుకున్నాడు. అదేదో ముందుగా నా కన్న తల్లినే ప్రారంభించడం న్యాయం కదా. అలా ఆలోచిస్తూ తన ఇంటికి వెళ్లి తల్లికి ఈ విషయం చెప్పాడు. నాయనా, నువ్విలా మారతావని నేను కలలో కూడా ఊహించలేదురా. ఆత్మగౌరవమే ఆభరణంగా నిన్ను పెంచాను. నువ్వు ఆ భరణాన్ని వదులుకుంటే నేను తట్టుకోలేనురా. వద్దు నాయనా. ఉత్తముడైన వాడికి నిజాయితీ వల్ల తప్పక ప్రయోజనాలు కలుగుతాయి నాయనా. అలా తల్లి నీ ఆత్మాభిమానం చంపుకుని ఒకరి కాళ్లు వత్తడానికి నేను ఒప్పుకోను అని చెప్పింది. తర్వాత కామేశం సన్యాసి వద్దకు వెళ్లి కాళ్లు పడతా అన్నాడు. విచిత్రంగా సన్యాసి కూడా అందుకు ఒప్పుకోలేదు. స్వార్థంతో కూడిన పాదసేవ కంటే నిస్వార్థపరుడి ఆత్మాభిమానం గొప్పది అంటూ కామేశాన్ని దీవించి పంపాడు. ఆ తర్వాత ఆదిశేషయ్య వద్దకు వెళ్లి పాదసేవ చేస్తాను అని చెప్పాడు. ఆయన కూడా అందుకు ఒప్పుకోలేదు. చివరకు నాగభూషణం వద్దకు వెళ్లి షరతు ప్రకారం కాళ్లు వత్తుతానని చెప్పాడు. విచిత్రంగా ఆయన కూడా నీలాంటి ఉత్తమ అల్లుడు నాకెక్కడ దొరకడు అంటూ కామేశం కాళ్లు కడిగి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఇదంతా పక్క నుండి గమనిస్తున్న సన్యాసి శిష్యుడికి అంతా అయోమయంగా ఉంది. అదే విషయం గురువు గారిని అడిగాడు. గురువుగారు, ఈ కామేశం విషయంలో నాకెన్నో సందేహాలు ఉన్నాయి. ఒకరి కాళ్లు పట్టుకుంటే తన ఆత్మాభిమానం దెబ్బతింటుందని, తాను తనలాగే ఉంటానని, ఒకరి దగ్గర చెయ్యి చాచనని గట్టిగా నమ్మిన కామేశం చివరికి తాను నమ్మిన ఆత్మాభిమానం చంపుకొని అందరి కాళ్లు పట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇది నాకంతా అయోమయంగా ఉంది గురువుగారు. కొంచెం విపులంగా చెప్తారా? నాయన సిద్ధ, మనుషుల్లో తెలివనేది రెండు రకాలు. ఒకటి ఆదర్శాలతో ముడిపడింది, అంటే కామేశం లాగా అన్నమాట. అందుకే అతడు తన ఆత్మాభిమానం తన ఆభరణం అని నమ్మి దానికోసం ఎంతమంది ఎన్ని రకాలుగా లొంగదీసుకోవాలని ప్రయత్నం చేసినా అతడు తలొగ్గలేదు. ఇక రెండోది తెలివితేటలతో చమత్కారంతో ముడిపడింది. అది నాగభూషణం వద్దనుంది. కామేశం నేను కల్లో కూడా ఒకరి కాళ్లు పట్టను అన్న మాటను పట్టుకొని తన తెలివితేటలతో కామేశాన్ని మోసం చేశాడు. కాని నోరు జారిన కామేశం తన మాట కట్టుబడి అది మోసమని తెలిసినా కూడా తన ఓటమిని ఒప్పుకున్నాడు. ఎందుకంటే పాదసేవ చేయను అనడం అహంకారం కాదు, అది అతడి ఆత్మాభిమానం. అందుకే నేను శాపం పెడతానని చెప్పినా అతడు కనీసం భయపడలేదు. ఆదిశాశయ ఆస్తికి అతడు ఆశ పడలేదు. నాగభూషణం కూతురు రమ్య పట్ల మోజుబడలేదు. ఇన్నింటికి లొంగని వాడు ఒక్క మాటకు లొంగాడు. తానిచ్చిన మాట కోసం అందరి పాదాలు పట్టాలనుకున్నాడు. చూశావా నాయన, కామేశం నిజాయితీ ఎంత గొప్పదో. ఇంకోటి గమనించావా? అతడి పాదసేవ తన కన్న తల్లితో ఆరంభించాలన్న అతడి మాతృభక్తి కామేశాన్ని ఉత్తముల సరసన నిలబెట్టింది. ఉత్తముడైన వాడికి నిజాయితీ వల్ల తప్పక ప్రయోజనాలు కలుగుతాయి. కామేశంలోని నీతి, నిజాయితీ, ఆత్మాభిమానంతో కూడిన అతడి వ్యక్తిత్వాన్ని అందరూ గుర్తించారు కనుకనే అతడికి అంతా మంచి జరిగింది. గురువుగారు మనిషిలోని గొప్పతనం గురించి అంత విపులంగా చెప్పేసరికి శిష్యుడికి మనోవికాసం కలిగి ఎంతో సంతోషించాడు.
మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.